ఈ వీడియో చూసే ముందు మిగతా 9 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. ఇంట్లో వాతావరణం భయంకరంగా మారిపోయింది. ఎటు చూసినా చీకటి ఆవరించి భయానక గర్జనలు వినిపిస్తున్నాయి. గాలి వీచే శబ్దం కూడా గంభీరంగా మారి పరిసరాలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ప్రతి ద్వారకు జాల చెలరేగుతుంది. నెత్తుటి రుచి మరిగిన ఆ దుష్టాత్మ కళ్ళలో, ఆ ప్రేతాత్మ కబంధ హస్తాల్లో చిక్కి ఎన్నో దీపాలు మసకబారిపోయాయి. ఇప్పుడు ఇంకో దీపం కోడిగట్టబోతుంది. ఇక నా ప్రాణం పోతుందని ఎవ్వరూ కాపాడడానికి రారని తెలుసుకున్న వేణు అతని ఆఖరి క్షణాల్లో మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ ఆయన మీదే మొత్తం భారం వేసి కళ్ళు మూశాడు. పులి చర్మాన్ని వస్త్రాలుగా ధరించి త్రిశూలాన్ని వంపుగా పట్టుకొని బయలుదేరిన శివుడిలా కదిలొస్తున్నాడు రుద్రశైవ స్వామీజీ. ఆయన కాలితో తన్నిన వేగానికి ఎదురుగా మూసి ఉన్న తలుపు కాస్త ఒక్కసారిగా బల్లున తెరుచుకుంది. కారు చీకట్లు కమ్ముకుని దెయ్యాలకు నిలయమైన ఆ ఇంట్లో హఠాత్తుగా ఒక గొప్ప వెలుగు ప్రకాశించింది. ఎలాంటి చీకటైనా సరే బెదిరి పారిపోయేంతగా ఆ ప్రకాశానికి ప్రతిముఖముగా త్రిశూలం చేతబూని రాక్షస సంహారం సలిపి శాంతిని నెలకొల్పడానికి వచ్చిన శివుని అంశల ఆ దుష్ట శక్తికి సవాలు విసురుతూ ఎదురుగా నిలిచారు స్వామీజీ. ఇప్పుడు సగం వెలుగు సగం చీకటితో నిండి ఉన్న ఇల్లు. స్వామీజీతో పాటు లోపలికి వచ్చిన ధీరజ్ గాల్లో ప్రాణాల కోసం పోరాడుతున్న వేణును చూసి భయంతో కంపించిపోతూ ముందుకెళ్ళబోయాడు స్నేహితుడి కోసం. స్వామీజీ చెయ్యి పట్టి ఆపి ఆ ఇంటిలోకి ఆయనే ఇంకో 2 అడుగులు ముందుకు వేశారు. ఎటువంటి భయం లేకుండా ఉప్పిన ఎగిసే ఆత్మవిశ్వాసంతో. దెయ్యం ఆయన్ని చూసి వెకిలిగా నవ్వి, వచ్చావా? నాకు తెలుసురా నువ్వు వస్తావని బొంగురు గొంతుతో నాలుకను బయటకు తీసి భయపెడుతూ గట్టిగా హీకరించింది. అటు ఇటు గాలిలో తిరుగుతూ, నా నుంచి వీళ్లను కాపాడాలని వచ్చావా? ముందు నీ ప్రాణాలకు హాని జరగకుండా చూసుకో అంటూ వాళ్ళ సంకల్పాన్ని సడలించే ప్రయత్నం చేస్తుంది. దాని మాటల్ని లెక్క చేయకుండా నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో స్వామీజీ ఆ దయ్యాన్ని ఉరిమి చూస్తూ, ఈ రాత్రితో నీ అంతం తథ్యం, నీ ఆత్మని కాలగర్భంలో కలిపేస్తా అంటూ కాలభైరవుడి మంత్రాన్ని జపిస్తూ ఉండగా అది చూసి మళ్ళీ వెకిలిగా హి 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 నవ్వుతూ, అది చూద్దాం ఎవరిని అంతం చేస్తారో అంటూ ఉండగానే ఆ దయ్యం గాల్లో వేలాడుతున్న వేణుని కిందకు పడేసి తెల్లటి మేఘములా మారి గాల్లోని మాయమైపోయింది. కింద పడిన వేణు గొంతులో ఇంకా ప్రాణం ఆడుతుంది. ధీరజ్ శరవేగంగా వెళ్ళి కింద కదలాడకుండా స్పృహ తప్పి ఉన్న వేణుని బయటకు లాక్కొచ్చాడు లోపల నుంచి. బయట గేట్ దగ్గర అలా వీస్తున్న చల్లగాలికి కొంత ఊరట కలిగింది దేహానికి. నీళ్ళిచ్చి స్వామీజీ అతని నొసటన విభూది రాసి చేతి మంత్రించిన కాలభైరవుడు కాశీతాడును కట్టారు. కొత్త తెబ్బరిల్లిన వేణు స్వామిని చూసి అతను కాపాడిన కృతజ్ఞతకు ఆయన కాళ్ళకు నమస్కరించి పైకి లేచి కంగారుగా ధీరజ్ చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి లాక్కెళ్ళిపోతున్నాడు. స్వామీజీ అతన్ని ఆపి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? లేదు స్వామి, మేము అర్జెంటుగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, లేదంటే అది మమ్మల్ని చంపేస్తుంది, పక్కాగా చంపుతుంది తడబడుతూ కంగారు పడుతూ చెబుతున్నాడు. అరే మన వాళ్ళెక్కడ్రా? సమ్ము, శ్రీ ఎక్కడున్నారా? ఎర్రి వాళ్ళు అంటూ అటు ఇటు చూశాడు. ఆ పేర్లు వినగానే ధారాపాతంగా గుండెల్లో నుంచి కన్నీరు బయటకు ఊబికి వస్తుంది. ఏం చెప్పాలో తెలియక సతమతమైతూ ఏడుస్తున్నాడు. సారీ మామా, వాళ్ళు ఇంకా లేరు, ఆ దయ్యం చంపేసిందిరా, ధీరజ్ను చంపేసింది అని కోపంగా ఏడుస్తూ పళ్ళు కొరికాడు. గట్టిగా కేకలు వేస్తూ పక్కనే ఉన్న రాయి తీసి బయట కిటికీకేసి కొట్టాడు. అద్దం పగిలి పెద్ద శబ్దం చేస్తూ కింద పడి ముక్కలైంది. లోపల నుంచి ఎవరో ఇదంతా గమనిస్తూనే ఉంది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి మామ అంటూ ఏడుస్తున్న వేణుని చూసి ధీరజ్ చెంప మీద జారుతున్న కన్నీటి
షట్కిని తుడుస్తూ స్నేహితుల్ని కోల్పోయామన్న అన్న కోపము, బాధ, దుఃఖము వారిద్దరినీ ఆవరించాయి. ఉదాసీనతతో ఓదార్పుగా వేణు భుజం మీద చేయి వేస్తూ, స్వామీజీ, మీలో కోపాన్ని, బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు మన ముందు ఉన్న ముఖ్యమైన సమస్య ఏంటంటే, భయంతో మీరిప్పుడు వెనుకడుగు వేస్తే అది మిమ్మల్ని చంపకుండా ప్రాణాలతో వదిలేస్తుందా? లేదు. లోపల నుంచి వింత వింత అరుపులు, కేకలు, నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి. వేణు, ధీరజులు నిర్ఘాంతపోయి స్వామీజీ వంక అలాగే నిలబడి చూస్తున్నారు. మొహంలో సాయం చేసే ఆరాటం, మాటలో గంభీరమైన, కళ్ళలో నేరుగా చూస్తూ, మీరు చేసిన పెద్ద పొరపాటు అసలు ఈ ఇంటి గురించి ఏమీ తెలుసుకోకుండా ఈ స్థావరంలోకి అడుగు పెట్టడం. అందుకే మీరు చేసిన పొరపాటు వల్ల మీకు తెలియకుండానే ఇప్పుడు మీరు ఈ దుష్టాత్మ వలయంలో ఇరుక్కుపోయారు. అదేంటి స్వామి అని ఆశ్చర్యంగా, అసలు ఈ ఇల్లేగా సమస్య, దీని నుంచి దూరంగా పోతే ఇంకా దయ్యం బాధ వదిలిపోద్ది కదా అన్నాడు బయటపడే దిశగా వేణు. అది నువ్వు చెప్పినంత సులభమైన విషయం కాదు జీవుడా. జరగవలసిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది. మీరు ప్రయత్నించి ఎంత అరిచినా, కాపాడమని వెర్రికేకలు వేసినా బయట ఎవరికీ మీ గోడు వినిపించదు, ఎవరూ స్పందించరు కూడా. ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరైనా బయటకు వచ్చారా? లేదు. కారణం, దాని మాయ వలయంలో చిక్కుకున్న ఏం జరిగినా మన కోసం ఎవరూ రారు. కాలం కూడా దాని ఆధీనంలోనే ఉంది. ఎవరో ఒకరు అంతమయ్యే వరకు మీరు ఇక్కడే ఇలాగే తిరుగుతూనే ఉంటారు. ఈ మాయ నుండి బయటపడాలంటే దాన్ని అంతం చేయడం ఒక్కటే మార్గం అని ఒత్తి పలికారు, ఖచ్చితంగా చూపుడు వేలు చూపిస్తూ. అలా కాదని నా మాట మీరి మీరు భయపడి ఇక్కడి నుండి మీరు పారిపోయిన మరుక్షణం మీ ప్రాణానికి హాని తలపెడుతుంది. మీకు మరణం కూడా సంభవించవచ్చు. అందుకే ఈ ఆత్మని ఇక్కడే అంతం చేయాలి. అప్పటి వరకు మీరు కూడా నాతో పాటే ఉండాలి. అప్పుడే మీరు సురక్షితంగా ఉండగలరు. లేదంటే ఆ ఇంటి వైపు చూస్తూ, ఆ దయ్యం సాధారణ ఆత్మ కాదు, అది అమానుష శక్తులతో కూడి ప్రతిక్వార జ్వాలతో రగిలిపోతున్న ప్రేతాత్మ. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ మిగిలిన మీ ఇద్దరి రక్తాన్ని కూడా తాగకుండా వదిలిపెట్టదు. మరణ భయంతో వేణు, ధీరజులు కూడా ఇంటి వైపు తిరిగి చూస్తూ, దాన్ని అంతం చేయడం అంత సులభమైన విషయం కాదు. దాన్ని నాశనం చేయాలంటే చాలా శక్తి అవసరం కావచ్చు. మీ సహకారం ఉంటే అంత కఠినతరం కాదు. లేదంటే మరీ జటిలమై ప్రతికూల పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుకోసం నాకు మీ సహాయం కూడా కావాలి. అట్టే సమయం కూడా మనకి లేదు అని వాళ్ళ కళ్ళలోకి చూస్తూ, ఇది మనం అందరం కలిసి చేస్తున్నాం. వేణు ఆ ఇంటి వైపు చూసి మళ్ళీ స్వామీజీని చూస్తూ భయంతో సందేహిస్తుండగా, అవును, ఆ స్వామి వారు చెప్పింది నిజమే వేణు. ధీరజ్ వైపు చూశాడు. ఆయన శక్తిని నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. ఆయన చెప్తున్న దానిలో వాస్తవం ఉంది. నమ్మకం ఉంచి ఆయన చెప్పింది చేద్దాం. కనీసం మన ప్రాణాలైనా కాపాడుకుందాం మామ. నా మాట విను. ఇప్పుడు గనక మనం పిరికితనంతో పారిపోతే అది మన ప్రాణాలకే ప్రమాదం. స్వామీజీ మధ్యలో కలగజేసుకొని చాలా ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో, మీ సందేహం నాకు అర్థమైంది. వాళ్ళ కళ్ళలోకి చూస్తూ, మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు. మీకు ఏ హాని జరగనివ్వను. నన్ను నమ్మే తీరాలి. అది కాక వేరే దారే లేదు మీకు అని స్వామీజీ భరోసా ఇవ్వగా ఇద్దరు స్వామీజీ కళ్ళలోకి చూస్తున్నారు. స్వామీజీ చెప్పిన మాటల్లో సత్యం గ్రహించిన ఇక ఇంకో దారి లేక ఆయన మీద నమ్మకంతో వేణు ఒక్క క్షణం ఆలోచించి మెదిలో అని అనుమానాలు సర్దికు చెప్పుకుంటూ, అతనిలో ఉన్న కోపాన్ని, ధైర్యాన్ని మార్చుకుంటూ స్వామీజీ చెప్పిన దానికి సరే అని అనుకూలంగా స్పందించు మౌనంగా తల ఊపాడు. మదిలో మర్మమెరిగిన స్వామి అది చూసి మృదువుగా పెదాలపైన చిరునవ్వు పూసింది. సమయం మించిపోతుంది. ఇక్కడే ఉంటే నా శక్తి కూడా కొంచెం కొంచెంగా క్షీణిస్తుంది. కనుక ఆలస్యం చేయకుండా ఇక మొదలు పెడదాం. హర 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 మహాదేవ్, శంభో శంకర అని గట్టిగా చేతులెత్తి దిక్కులు పిక్కటిల్లేలా ఆ శివ మంత్రాన్ని జపిస్తూ గుండె నిండా ఎనలేని ఆత్మస్థైర్యంతో చెడుని అంతమొందించడానికి తిరిగి మళ్ళీ ఆ ఇంటిలోకి అడుగులు వేశారు స్వామీజీ.
ఆ పరమశివుడి వెంట నందిలా ఆయన్నే అనుసరిస్తూ మిగిలిన ఇద్దరు కూడా అడుగులు వేశారు. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.